ఇది జల్ది వచ్చి నేను కాలేజ్కి మళ్ళా గెలుకుదాం ఒకసారి. ఏడిపోతుంది అది. అమ్మని ఏం పని ఇది? నీకోసమే చాక్లెట్ తెచ్చా బేబీ. చాక్లెట్ కన్నా నీవే బాగుంటాయి. అరే అమ్మని అమ్మ. అరే అరే ఏం చేస్తున్నావు రా? అరే మస్తు వస్తున్నావు కదా. సాలరా ఇది. పొద్దునే కాలేజ్కి వచ్చేది ఎందుకేనా? ఇంట్లోనేమో ఫ్లేవర్స్, ఈడనేమో క్లియరెన్స్. ఓయ్ హాయ్. హాయ్ హాయ్. సాయంత్రం నీకు వీడియో పంపుతా, చూసుకొని కాల్ చేయి. టెన్షన్ ఏం పడకు, సరేనా? సరే. హలో. హలో బేబీ, నా కెమెరా వరకు బాగుందా? ఒక అడ్రస్ ఇస్తా, వచ్చేద్దు కానీ ఏం భయపడదు. సరే. స్ట్రైట్గా వచ్చే బంగారం. నీకు రైట్ సైడ్లో ఒక ఆరెంజ్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే. కామ్గా గేట్ లోపలికి రా. లేట్ చేయకు బేబీ, లిఫ్ట్ ఉంటుంది ఎక్కువ. వచ్చిందా? సరే వస్తున్నా. స్మూత్గా ఎక్కువ బేబీ. సెకండ్ ఫ్లోర్కి వచ్చి టెన్షన్ పడదు. ఫ్లాట్ నెంబర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకో. 207. సరే. కరెక్ట్గా నా ఫ్లాట్లోకి వచ్చేసి వేరే వాళ్ళ ఫ్లాట్లోకి పో. వీడియో డిలీట్ చేస్తావా? దొంగ, నీకన్నీ తెలిసే. వీడియో డిలీట్ చేస్తా, నిన్ను కూడా చేస్తా. టచ్ చేస్తా. మొదటిగా చూసిన పిల్లైనా మొహమాటం అన్నది లేకుండా మరు నిమిషం ఆలస్యమవకుండా నా పొల్లో తననే పాల్చైనా. మొదటిగా చూసిన పిల్లైనా మొహమాటం అన్నది లేకుండా మరు నిమిషం ఆలస్యమవకుండా నా పొల్లో తననే పాల్చైనా.
నీ వీడియో డిలీట్ చేయ. డిలీట్ చేయాల్సిన అవసరం లేదులే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా. ఐ లైక్ యువర్ సెక్స్. అవునా? కచ్చే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ వర్ష, హ్యాపీ బర్త్డే టు యూ. వెయిటర్. థ్యాంక్ యూ. మామ ఇవాళ దీనికి ఫుల్ గా తాగిపియాలరా. ఏ ఈ రోజు నీ వద్దు, బర్త్డే అలా తాగాలి. ఫుల్ గా తాగి Please, తగ్గించేసి బర్త్డే ఇయ్యాల. వద్దు ఊరగా please. తాగాలి. తాగాలి అంతే. వద్దు, అమ్మ నువ్వు తాగినంటే please. ఎట్లనే తాగు తాగు ముందు. వద్దు వద్దు. అరే ఏంది మామ ఇది వద్దు. తాగదు. సరే మనం తాగుదా. నువ్వు తాగపోతే ఎట్లనే? అరే ఇష్టం తాగమంటే రా. తాగదరా ఇది. నెక్స్ట్ పెళ్ళేనా? ఏంది పెళ్ళా? పెళ్ళి నేను ఎందుకు చేసుకుంటానే? నా గురించి నీకు తెలియదా? మందంతా ఫక్ అండ్ ఫ్లై టైప్. అయినా పెళ్లి చేసుకున్నది అందుకు గానే. ఛీ, నువ్వు మారవా? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంది? లవ్వా? చిన్నప్పుడే లవ్ అని చెప్పి అన్ని కానిచ్చేసి ఇంటి దగ్గర ఒకడు, ఇంటర్లో ఒకడు, బావనొకడు, బీటెక్లో ఒకడు, ఇంతమంది అబ్బాయిని సాటిస్ఫై చేసే అమ్మాయిలు ఉన్న ఈ రోజుల్లో మళ్ళీ మనం లవ్ అని చెప్పి గుడ్డిగా ఎట్లా నమ్మబోతామే? మనం జస్ట్ ఫక్ ఫర్ వన్ నైట్. నేను కూడా అదే అంటావా? హే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా గానే నువ్వు అట్లా కాదే. ఐ లవ్ యూ. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని తెలియక చెప్పలేదు. నీకు తెలుసు కానీ నా ఎంజాయ్మెంట్కి ఎవ్వరు అడ్డం రాకూడదు అనుకుంటా. అట్లాంటి లైఫ్ నాకు మొత్తం కావాలి. చిన్నప్పటి నుండి ఎంజాయ్ చేద్దామంటే ఇంట్లో అమ్మ, స్కూల్లో పంతులమ్మ. ఇప్పుడిప్పుడే గానే ఎవ్వరికి భయపడకుండా ఎంజాయ్ చేసే రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి దాని పెళ్ళంగానో లవర్గానో మన లైఫ్లోకి తీసుకొస్తే మన ఎంజాయ్మెంట్కి అడ్డమే కానీ అట్లాంటి లైఫ్ నాకొద్దు. అదంతా కాదు, చెప్పు ఎస్ ఆర్ నో. అట్లా కాదే, అర్థం చేసుకో. అరే ఏంది మావా ఇది? అరే అది చాలా రోజుల నుంచి నేను లవ్ చేస్తుందిరా. 1 year బ్యాక్ నేను ప్రపోజ్ చేసినప్పుడే చెప్పిందిరా నాకు. ఏమో రవే, నేనైతే తాగుడు తిరుగుడు అంతే. ఏడోకే నేను మాట్లాడతా. ఏ పోరా, పో. మొత్తం నాశనం అయిపోయింది. ఏయ్ పాగలదానివా అనే ఏందే ఇదంతా? ప్లీజ్, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఆ! ఐ లవ్ యూ రా, ప్లీజ్ రా. I love you, Ra. I love you, Ra. Love you. సారీ, కంట్రోల్ చేసుకోలేకపోయినా. నాకు ఈ లవ్ ఇదంతా సెట్ కాదనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకోలేనేమో. ఇప్పుడు ఎట్లున్నాం? మ్యారేజ్ తర్వాత కూడా అట్లనే ఉందాం. అట్లా కాదే, అర్థం చేసుకో. నేను బాలేనా? బాలేకుండా ఇదంతా జరుగుతుందానే? మరేంది నొప్పి? నీకు చెప్తే సమజైతలేదే. సరే,
పెళ్ళొద్దు కానీ ఇట్లనే ఉందాం. నువ్వు నేను లవ్ చేసుకుందాం అంతే. వేరే అమ్మాయిలతోని తిరగొద్దు. మనిద్దరం హ్యాపీగా ఉందాం. నీకన్నీ నేనే, నాకన్నీ నువ్వే. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. రెండు మూడు రోజులు అవుతుంది వీడి కాల్ చేయక. ఏమైందో ఏమో. హలో కాదు, వాడికి కాల్ చేసావా? 3 days అవుతుంది వాడితో మాట్లాడక. ఆడు ఏడనో ఎంజాయ్ చేస్తున్నట్లున్నాడు. రాజపుడు కదా. అవును, నువ్వు రాజాయేగా. అలా కాదు, నువ్వు రాణివి అంటున్నాను నేను. ఒకసారి ఇంటికి రా, వానికి కాల్ చేసి మాట్లాడదాం. ఈరోజు ఏందే మొన్నటి కంటే అందంగా ఉన్నావు? అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? మొన్న అందంగా ఉంటే ఏం చేసినావు? ఈరోజు అంతకన్నా అందంగా ఉన్నావుగా, అదే చేద్దాం. అయితే కాలేజ్ అయిపోయేదాకా అక్కడనే ఉంది. ప్యాకెట్స్ ఉన్నాయా మరి? మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయి బేబీ. చూడు చూడు వాడిని. డాడీ మీరెట్లయింది వచ్చారు ఇప్పుడు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరేంది డాడీ ఇద్దరు సడన్గా? నీకోసమే. రోజు ఎన్ని గంటలు లేస్తావని. లేదు డాడీ, ఈరోజే లేట్ అయ్యి. అబ్బో, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అవును, నా బిజినెస్ పార్ట్నర్ కూతుర్ని కలవమని చెప్పా, కలిసావా? లేదు డాడీ, ఈరోజు కలుస్తా ఈవినింగ్. కలు, కానీ అందరు అమ్మాయిని గెలికినట్లు ఈ అమ్మాయిని గెలకొద్దు. జాగ్రత్త. లేదు డాడీ, నేనెందుకు అట్లా? రే, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు, కానీ మాకు అదృష్టం లేదు. ఏం చేస్తాం, అంతా నీ చేతుల్లో ఉంది. ఫంక్షన్ టైం అయింది, వెళ్ళొద్దామా? సరే అండి, జాగ్రత్త నాన్న. సరే. నువ్వు చబ్బిగా మెత్తగా ఎంత మంచిగా ఉంటుందో తెలుసానే? నిజంగానా? నిజంగానే. స్లిమ్ గా ఉంటేనే మంచిగా అందంగా ఉంటా అంటారుగా. అట్లా అన్నాను పిల్లం చెబ్బి ఏమో, అందుకని అట్లా అన్నాడు. స్లిమ్ దాన్ని పడేయాలని. అయినా చెబ్బియే సూపరే. దా చూపిస్తా, మెత్త అని రుద్ది ఆ మజా. మీ అయ్యా నీకు హనీ అని పేరెందుకు పెట్టిండో తెలుసా? నీ లిప్స్ స్వీట్గా ఉన్నాయని. నిజంగానే మొన్నటి కన్నా అందంగా ఉన్నాను. అవునే, మొన్నటి కంటే అందంగా ఉన్నావు. మొన్నటి ఎఫెక్ట్ ఏమో మరి.
కంఫర్ట్ అనిపించింది.